ఈ వీడియో చూస్తూ నేను చెప్పిన సంకల్పం చెప్పండి. ఈ రోజంతా కూడా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అన్నిటా శుభము, లాభము కలిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే చక్కగా దీపారాధన చేయండి, లేదా దేవుడి దగ్గర నుంచోండి. ఏమీ లేదు, చక్కగా కూర్చున్న చోటే మనసులో నేను చెప్పిన సంకల్పాన్ని చక్కగా చెప్పండి. ముందుగా మీ పేరు, గోత్రం మనసులో చెప్పుకోండి. పేరు గోత్రం చెప్పుకొని మమ అనుకోండి. చెప్పండి. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం, అఖండ విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ అనుకూల్యత ఫలసిద్ధ్యర్థం, సకల నవగ్రహ అరిష్టస్థాన దోష నివారణార్థం, నరఘోష, శత్రుఘోష, దృష్టిదోష నివారణ సిద్ధ్యర్థం, మమ గృహే స్థిరలక్ష్మి నివాస యోగ్యత ఫలసిద్ధ్యర్థం, ప్రాతకాల గణపతి పూజాంచ కరిష్యే అనుకుని చక్కగా అక్కడ మీకు ఏదైనా అవకాశం ఉంటే దీపారాధన చేసి వినాయకుడి పూజ చేసుకోవచ్చు. ఏదీ లేదు, చక్కగా మనసులోనే వినాయకుడిని తలుచుకొని నమస్కారం చేసుకోండి. ఈరోజు బుధవారం, చక్కగా బుధుడు, గురుడు ఈ రెండు గ్రహాలు దర్శనం చేసుకున్నారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. భగవంతుణ్ణి నమ్మండి. నమ్మితే మీకు ఎటువంటి లోటు ఉండదు. నమ్మకమే పనిచేస్తుందని గమనించండి. భగవంతుడి శక్తిని కానీ భగవంతుడిని కానీ పరీక్ష చేద్దామని అనుకోవద్దు. నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి.